హాయ్ ఫ్రెండ్స్, ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశాను. జనరల్గా మనం ఈ భూమికి సంబంధించి తరచూ కరువు కాటకాలు, భూతాపం, సముద్ర మట్టాలు పెరగడం, అంటార్కిటికాలో మంచు కరగడం ఇలాంటి నెగిటివ్ వార్తలే వింటున్నాం. అయితే ఒక పాజిటివ్ న్యూస్ రాజస్థాన్ నుంచి వచ్చింది. మీకు తెలుసు, మన ఇండియాలో 3 ఎడార్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ట్రాన్స్ హిమాలయన్ కాగా, రెండోది గుజరాత్ దగ్గర ఉన్న కచ్ ఎడారి, మూడోది రాజస్థాన్లో ఉన్న థార్ ఎడారి. ఇది ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. వీటికి మించిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే థార్ ఎడారి మాయమవుతోంది. దీనివల్ల ఈ భూమికి మేలు జరుగుతోంది. ఎప్పుడు భగభగ మండే థార్ ఎడారి క్రమంగా పచ్చగా మారిపోతోంది. ఒకప్పుడు ఈ ఎడారిలో చూద్దామన్నా పచ్చని చెట్లు కనిపించేవి కావు. ఇప్పుడు రివర్స్లో ఎడారి తగ్గిపోతోంది, పచ్చదనం పెరుగుతోంది. ఇది ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. ఎక్కడెక్కడో ఉండేవారు వెంటనే ఇక్కడ ల్యాండ్ అయ్యారు. ఏం జరుగుతోంది అని పరిశీలించారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా పచ్చని ప్రదేశాలు కాస్త ఎడారులుగా మారిపోతున్నాయి. మరి థార్లో రివర్స్లో జరుగుతోంది. ఎందుకిలా అని గమనించగా వారికి 2 అంశాలు ప్రధానంగా కనిపించాయి. గత 20 ఏళ్లలో ఇక్కడ వర్షాలు బాగా పెరిగాయి. దానికి తోడు ఈ ఎడారి ప్రాంతంలో వ్యవసాయం చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాంతో ఎడారిలోని 38% భూమి పచ్చగా మారిందని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. ఇందుకు ప్రకృతి అంశాలతో పాటు వ్యవసాయం, పట్టణీకరణ కారణాలు కూడా ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా ఈ ఎడారిలో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో చాలామంది వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అలాగే ఎడారిలో పట్టణ ప్రాంతాలు కూడా పెరిగాయి. రకరకాల వ్యాపారాలు, వృత్తులు చేసుకునేవారు పెరిగారు. దేశ విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల స్థానికులకు ఉపాధి, ఆదాయ మార్గాలు మెరుగయ్యాయి. ఎప్పుడైతే ప్రజలు స్థిరపడడం ప్రారంభించారో వారు నీటి వాడకం పెంచారు. ఎక్కడెక్కడి నుంచో నీటిని తమ ఊరి వరకు తెప్పిస్తున్నారు. అలాగే వారు మొక్కలు పెంచడం, చిన్న చిన్న గార్డెన్లను డెవలప్ చేయడం ప్రారంభించారు. ఇలా ఎడారిలో మార్పులు మొదలయ్యాయి. ప్రకృతి పరంగా వాతావరణంలో వచ్చిన మార్పు మరో గొప్ప విషయం. రాజస్థాన్ ఎడారిలో ఋతుపవనాల వర్షం క్రమంగా పెరుగుతోంది. గ్రేట్ ఇండియన్ ఎడారి అని థార్ ఎడారిని పిలుస్తారు. ఎందుకంటే దీనికి ఎడారికి ఉండే సహజ లక్షణాలన్నీ ఉన్నాయి. పైగా ఇది చాలా పెద్దది. కొంత వాయవ్య భారత్లో, కొంత ఆగ్నేయ పాకిస్తాన్లో ఉంది. ఇండియాలో 85% ఉంది. ఇండియాలో 77,000 చదరపు మైళ్ళు అంటే సుమారు 2 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఎడారులు తీవ్రమైన కరువుల్ని ఎదుర్కొంటుంటే థార్ ఎడారి మాత్రం పట్టణ వ్యవసాయ వృద్ధికి కేంద్రంగా మారింది. ఇప్పుడు అక్కడ 1,66,00,000 మంది జీవిస్తున్నారు. కిలోమీటర్కి 83 మంది కంటే ఎక్కువగానే నివసిస్తున్నారు. ఫలితంగా ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఎడారిగా మారింది. థార్ ఎడారిలో నీటి లభ్యతతో పాటు కరెంటు లభ్యత కూడా పెరిగింది. దాంతో అక్కడ పంటల దిగుబడి పెరిగింది. ప్రపంచంలో ఈ మధ్య ఇలా జనాభా, వ్యవసాయం, పట్టణీకరణ పెరిగిన ఎడారి ఇది ఒక్కటే. అయితే ఈ సందర్భంగా మనం చైనా పక్కన ఉండే గోబీ ఎడారి గురించి కొంత చెప్పుకోవాలి. ఈ ఎడారిలో తరచూ ఇసుక తుఫాన్లు వస్తూ అవి చైనాలో దుమ్ము, వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం గోబీ ఎడారిలో అడవుల పెంపకం ప్రారంభించింది. ఈ మిషన్ ఇప్పుడు కాదు, 1978లోనే ప్రారంభించింది. లక్షల కొద్దీ చెట్లను పెంచింది. దాంతో చాలా ఎడారి అడవిలా మారింది. కొన్ని వేల కిలోమీటర్లలో ఈ అడవి ఉంది. దీన్ని గ్రేట్ గ్రీన్ వాల్ అని పిలుస్తున్నారు. దీనివల్ల ఇసుక తుఫాన్లు 20% తగ్గాయి. ఇప్పటికీ ఈ ప్రాజెక్టును కంటిన్యూ చేస్తోంది. 2050 నాటికి 10 కోట్ల మొక్కలను పెంచాలనే టార్గెట్ ఉంది.
ఎడారిని అడవిగా మార్చేందుకు చైనా చాలా కష్టపడాల్సి వస్తోంది. థార్ ఎడారి విషయంలో పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ ప్రభుత్వాల చర్యల కంటే ప్రకృతి మార్పులు, ప్రజల అవసరాల వల్ల గ్రీనరీ పెరుగుతోంది. సెల్ రిపోర్ట్స్ సస్టైనబిలిటీ జర్నల్లో ఏప్రిల్ 3న ఒక అధ్యయనం ప్రచురించారు. అందులో భాగంగా 2001 నుంచి 2023 వరకు ఉపగ్రహ డేటాను విశ్లేషించారు. ఈ సమయంలో ఎడారిలో 38% గ్రీన్ కవర్ వచ్చిందని తేలింది. అంతేకాదు శాటిలైట్ ఫోటోలలో కూడా వృక్ష సంపద కనిపించింది. గూగుల్ ఎర్త్లో కూడా ఈ తేడా స్పష్టంగా తెలుస్తోంది. గ్రీనరీ ఎందుకు పెరుగుతోందో అర్థం చేసుకోవడానికి పరిశోధకులు థార్ ఎడారిలో జనాభా విస్తరణ, నీటిపారుదల మౌలిక సదుపాయాలు, వాతావరణ హిస్టారికల్ రికార్డులను కూడా పరిశీలించారు. గత 20 ఏళ్లలో థార్ ఎడారిలో వర్షపాతం 64% పెరిగింది. 2024లో సెల్ రిపోర్ట్స్ సస్టైనబిలిటీ అనే జర్నల్లో పబ్లిష్ అయిన అధ్యయనంలో ఈ విషయం చెప్పారు. ఇది సైంటిఫిక్గా నిజమని తేల్చారు కూడా. కాకపోతే మొత్తం థార్ ఎడారి అంతటా ఒకేలా వర్షం పడట్లేదు. కొన్ని ఏరియాల్లో ఎక్కువగా, కొన్ని చోట్ల కొంత తక్కువగా పడింది. మరోవైపు రాజస్థాన్ ప్రజలు భూగర్భ జలాలను భూమి ఉపరితలంపైకి పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. ఫలితంగా నీటి లభ్యత పెరిగింది. ఈ పరిణామాలు మంచివే అంటున్నారు శాస్త్రవేత్తలు. దీనివల్ల జనాభా పెరుగుదలకు తగినట్లుగా నీటి వసతులు కూడా లభిస్తాయని అంటున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. భూగర్భ జలాలను అతిగా వాడేస్తే భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది అంటున్నారు. మరో కోణం కూడా ఉంది. ఈ ఎడారిలో నివసిస్తున్న 1,66,00,000 మంది తీవ్ర ఎండలతో రోజు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత సమ్మర్లో 50 డిగ్రీల సెల్సియస్ దాకా చేరుతుంది. మన దేశంలో జనాభా పెరుగుదల 2060 వరకు కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 170 కోట్లకు జనాభా పెరిగిన తర్వాత అక్కడి నుంచి తగ్గుదల మొదలవుతుంది అని చెప్పింది. ఈ ప్రకారం చూస్తే మరో 35 సంవత్సరాల పాటు జనాభా సంఖ్య పెరుగుతుందని అనుకోవచ్చు. అంటే థార్ ఎడారి మొత్తం జనావాసాలతో నిండిపోయే అవకాశాలు ఉన్నట్లే. ఆ ప్రదేశం మొత్తం గ్రీనరీ వచ్చే అవకాశం ఉన్నట్లే. పరిశోధకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అవుతుంది. అదే సమయంలో సరైన అభివృద్ధి కూడా జరగాలి. పేదరికాన్ని తగ్గించాలి. ప్రపంచ టూరిజం హబ్గా దాన్ని డెవలప్ చేయగలిగితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంకా సోలార్ పవర్, విండ్ పవర్ వాడకం పెరగాలి. అలాగే నీటిని పొదుపుగా వాడుకునేలా స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఇలా అన్ని అంశాలను సమీక్షించుకుంటూ సమగ్రమైన ప్లాన్తో ముందుకెళ్తే వాయువ్య భారత్ కూడా పచ్చని ప్రకృతితో కనువిందు చేయగలదు. ఇది థార్ ఎడారిపై స్పెషల్ వీడియో. దీనిపై మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్. బాయ్.